పెద్దపల్లి జిల్లా మద్దికుంటలో మట్టి క్వారీ వివాదం చర్చనీయాంశమైంది. క్వారీ యజమాని సానికొమ్ము రామిరెడ్డి గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు 5 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. లైసెన్స్ ఉన్నప్పటికీ అడ్డంకులు సృష్టించి లాఠీలు అద్దాలు ధ్వంసం చేసి బెదిరించారని తెలిపారు. అధికారుల సహకారంతో వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. నాకు ఏబీలు ఉన్నా కానీ ఎందుకు పట్టుకుపోతాను అని అడిగితే లేదు నేను నడపద్దన్నాం కదంటే ఎందుకు నడపద్దు కారణం చెప్పండి అంటే సిఐ గారు చెప్పాను. సిఐ ఎవరు చెప్పండి సిఐ పర్మిషన్ ఇచ్చిండా నాకు అని నేను అడిగి నిలదీస్తే లేదు పట్టుకురావాల్సిందని చెప్పి అందరిని నెట్టేసుకుంటూ ఆ సీసీ ఫుటేజ్ డిలీట్ చేసుకుంటూ బండ్లు తీసుకొని టౌన్లో మళ్ళీ ఏమనుకున్నాడో రాత్రి తీసుకుపో అన్నాడు ఒక బండి డ్రైవర్. మళ్ళీ ఇంకో బండిని తెల్లారి 10:30కి ఇచ్చింది. ఇంకో బండిని పొద్దున మళ్ళీ 3 గంటల టైంలో నా బండిని ఇచ్చింది. సరే అది వదిలేదు కానీ వీళ్ళ ముగ్గురు వస్తాం 100% వీళ్ళు ఊరోళ్ళతోటి కలిసి నన్ను ఇబ్బంది పెట్టడానికి సల్లు ఇంకా ఆయన వెనుక రాజకీయ నాయకుల పిఏలు వాళ్ళు ఒక 2 వీళ్ళందరూ కలిసి నన్ను కోరి వదిలేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కానీ నేను కోరి వదిలిపెట్టాను. నేను 20 లక్షలు పెట్టి తెచ్చుకున్నా. టిప్పర్లు ఒక 70 లక్షలు పెట్టి టిప్పర్లు కొన్నా. మొత్తం 90 లక్షలు అయిందా. 90 లక్షలు ఇస్తే టిప్పర్లతో సహా మీ పేరు మీద చేసి నేను వైదొలుగుతా అని కూడా చెప్పాను. ఒకప్పుడు ఇస్తే కథమైన డిలీట్ చేసిపోయాడు. ఆయన బయటకు వచ్చేది ఉన్నది కనిపిస్తాను, లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేది కనిపిస్తాను. ఇక్కడికి వచ్చిండు. ఎందుకు డిలీట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఎస్ఐ గారు ఏమొచ్చింది మరి ఆయనకు దేనికోసం డిలీట్ చేసినట్టు ఆయన అంటే ఆయన తప్పు కనిపిస్తుందనే కదా. నాకు బేబీలు ఉన్న బండ్లను పట్టుకపోయి వాళ్ళని లోపల పెట్టుకున్నాడు. నైట్ అంతా పెట్టుకొని ఆ నైట్ ఒక బండి ఇచ్చిండు 12 గంటలకు. మళ్ళీ ఒక బండి తెల్లారి 10:30కి ఇచ్చిండు. మళ్ళీ 3-4 గంటలకు మళ్ళీ ఒక బండి ఇచ్చిండు. అంటే ఆయన ఇష్టమైతే ఇట్లా, ఇష్టం లేకుండా అట్లా.